Hi everyone. Hello everyone. So actually ఈ క్లాస్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ నుంచి ఆర్డిఎన్ఏ టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ జెనెటిక్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఇంక్లూడింగ్ మీకు యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ గురించి అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో మనకి ఈజీ స్టెప్స్ ఏమున్నాయో చూద్దాం. ఇవి మీకు అర్థం కావాలంటే ఫస్ట్ జెనెటిక్స్ మీద ఇంట్రడక్షన్ గురించి ఐడియా ఉండాలి. అది మీరు చదువుకొని ఉండాలి ఆల్రెడీ. ఎవరికైతే జెనెటిక్స్ మీద ఐడియా ఉంటుందో వాళ్ళకి ఈ డిఎన్ఏ టెక్నాలజీ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ గురించి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరనమాట. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మన ఎస్ఎన్టీ రెగ్యులర్ క్లాసెస్లో అవి మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్లో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంది, దట్ ఈజ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అని అంటారు. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఇంతకీ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే కనుక యాక్చువల్లీ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేసి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ క్రాప్స్ని మనం డెవలప్ చేస్తూ ఉంటాం. అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ హైబ్రిడ్ ప్లాంటేషన్స్ని కానీ లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్ని మనం సృష్టిస్తూ ఉంటాం. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం ఆర్టిఫిషియల్ ప్రొడక్షన్ అనమాట. కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా కొత్త కొత్త మొక్కలని కొత్త కొత్త జంతువులని మనం సృష్టించడాన్ని ఏమంటారంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో మనం స్టెప్స్ ఏమేమి ఉంటాయి, ఎలా చూడాలి ఒకసారి చూద్దాం. ఆర్డిఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేసి ప్లాంట్స్లో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ని మనం తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్ కానీ, బీటీ బ్రింజాల్ కానీ, బీటీ మస్టర్డ్ కానీ. బ్యాసిల్లస్ తురంజెనిసిస్కి సంబంధించి ఈ 3 వెరైటీ ఆఫ్ క్రాప్స్ మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ బీటీ కాటన్ ఒకటే మనము కల్టివేట్ చేస్తున్నాం, మిగతా రెండింటిని చేయట్లేదు. ఎందుకంటే అవి ఈడబుల్ మెటీరియల్ కాబట్టి, ఫుడ్ క్రాప్స్ కాబట్టి సుప్రీంకోర్టు వాటి మీద స్టే ఇచ్చింది. బీటీ కాటన్ అనేది వన్ ఆఫ్ ద కమర్షియల్ క్రాప్ కాబట్టి మనం బీటీ కాటన్ని కల్టివేట్ చేస్తున్నాం. అలాగే మనకి మెడికల్ ఇండస్ట్రీలో కూడా సమ్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్స్ని ఇన్వెంట్ చేశారండి. ఈవెన్ ఇన్సులిన్ వ్యాక్సిన్ కానీ, గ్రోత్ హార్మోన్కి సంబంధించిన లైక్ ఇంజెక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఆర్డిఎన్ఏ టెక్నాలజీని బేస్ చేసుకొని తీసుకొచ్చారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవన్నీ మీకు కంప్లీట్గా అర్థం కావాలంటే కంప్లీట్ వీడియో అనేది మీరు చూడాలి. ఇక్కడ జస్ట్ ఈ వీడియోలో ఏంటి అని అంటే నేను అవన్నీ ఇక్కడేం డిస్కస్ చేయట్లేదు. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ స్టెప్స్ ఎలా ఉంటుంది, మనం స్టెప్స్ని బేస్ చేసుకొని ఫైనల్గా మనం ప్రోడక్ట్ని ఎలా తీసుకొస్తాం అనేది ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే స్టెప్స్లో మీకు ఇక్కడ ఓన్లీ 3 స్టెప్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఓన్లీ 3 స్టెప్స్ అంతే. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఐసోలేషన్ ఆఫ్ సెలెక్టెడ్ జీన్. ఓకే, ఐసోలేషన్ ఆఫ్ సెలెక్టెడ్ జీన్. మనం సెలెక్టెడ్ జీన్ని ఐసోలేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఏ జీన్ అయితే మాడిఫై చేద్దాం అనుకుంటున్నారో, లేదా ఏ జీన్ని యూజ్ చేసి మీరు ఒక కొత్త ప్రోడక్ట్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ జీన్ని మీరు ఏం చేయాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి, ఒక స్పెసిఫిక్ ఆర్గానిజం నుంచి. ఇప్పుడు హ్యూమన్ బాడీలో నుంచి మీరు సెల్ తీసుకోవాలి అని అనుకుంటే హ్యూమన్ బాడీలో మీరు ఏ జీన్ని తీసుకోవాలో ఆ జీన్ని హ్యూమన్ సెల్ నుంచి మీరు బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇన్సులిన్ అనుకోండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇన్సులిన్ హార్మోను మన బాడీలో ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాస్లో కూడా బీటా సెల్స్ అనేటువంటి కొన్ని సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇన్సులిన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే బీటా సెల్స్లో ఉండేటువంటి ఒక సెల్లుని మనం బయటకు తీసి ఆ సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్లో మళ్ళీ డిఎన్ఏస్ ఉంటాయి, డిఎన్ఏస్లో మళ్ళీ జీన్స్ ఉంటాయి. నువ్వు ఈ న్యూక్లియస్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రోమోజోమ్స్ని హ్యూమన్ సెల్ నుంచి నువ్వు బయటకు తీయాలి. క్రోమోజోమ్లో నీకు కావాల్సినటువంటి ఒక స్పెసిఫిక్ జీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న జీన్ నుంచి నువ్వు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ సెల్ అనుకోండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐసోలేషన్ ఆఫ్ సెలెక్టెడ్ జీన్ అన్నాం. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇన్సర్షన్ ఆఫ్
ఇన్సర్షన్ ఆఫ్ సెలెక్టెడ్ జీన్ అంటే ఫస్ట్ స్టెప్లో నువ్వు ఏదైతే సెలెక్టెడ్ జీన్ తీసుకున్నావో సో ఆ జీన్ని ఇన్సర్షన్ ఆఫ్ సెలెక్టెడ్ జీన్ ఇంటూ ప్లాస్మిడ్లోకి ఇన్సర్ట్ చేయాలి. అసలు ప్లాస్మిడ్ అంటే ఏంటో మళ్ళీ మనం మాట్లాడదాం. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ట్రాన్స్డక్షన్ ఆఫ్ ఆర్డిఎన్ఏ ఇంటూ హోస్ట్ సెల్. ఈ 3 స్టెప్స్ కన్నా మీరు గుర్తుపెట్టుకుంటే అంతే, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అయిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ ఏంటంటే మెకానిజమ్స్ అండ్ బేసిక్ స్టెప్స్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఐసోలేషన్ ఆఫ్ సెలెక్టెడ్ జీన్ అన్నాం. ఇప్పుడు సెలెక్టెడ్ జీన్ని మనం ఎట్లా ఐసోలేట్ చేయాలి అంటే ఎట్లా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇక్కడ హ్యూమన్ సెల్ ఒక సెల్ మీరు తీసుకోండి. సో దిస్ ఈజ్ హ్యూమన్ సెల్ అంటే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్ అనేది ఈ సెల్ లోపల ఉంటుంది. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా జీన్ని మనం బయటకు తీయలేం. ఫస్ట్ సెల్ తీయాలి, ఆ సెల్లులో ఉండే న్యూక్లియస్లోకి వెళ్ళాలి, న్యూక్లియస్లో ఉండే క్రోమోజోమ్స్ని మనం బయటకు తీయాలి. ఇప్పుడు ఈ సెల్లులో మధ్యలో ఏముంటుంది అని అంటే ఇక్కడ క్రోమోజోమ్స్ ఉంటాయి, న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల ఏముంటుంది, మళ్ళీ న్యూక్లియస్ లోపల ఏముంటాయి, క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ లోపల మొత్తం థ్రెడ్స్ లాగా ఇట్లా క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి అంటే క్రోమోజోమ్స్ డిఎన్ఏస్ ఒక పల్చటి ఒక థ్రెడ్ ఉంటుంది చూసారా, పొడవాటి ఒక దారం లాగా ఉంటాయి అన్నమాట. సో అట్లా న్యూక్లియస్లో మొత్తం ఈ డిఎన్ఏస్ అనేవి లేదా క్రోమోజోమ్స్ అనేవి న్యూక్లియస్లో ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే ఇక్కడ నువ్వు లైసోజైమ్ అనే ఒక ఎంజైమ్ని యూజ్ చేసి ఈ ఎంజైమ్ ద్వారా ఈ సెల్లు పైన ఉండేటువంటి సెల్ మెంబ్రెయిన్ని మొత్తం ఏం చేయాలి అని అంటే కరిగించేసేయాలన్నమాట. ఓకేనా? మొత్తం డిస్పర్స్ అయిపోతుంది. ఈ ఎంజైమ్ మొత్తం డిజాల్వ్ చేసేస్తుంది, కరిగించేస్తుంది, ఆ బాండ్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు మన బాడీలో ఎంజైమ్స్ అన్నీ కూడా మన బాడీలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వాటి మధ్య కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ బాండ్స్ని ఎట్లయితే బ్రేక్ చేసి డైజెస్ట్ చేసేస్తాయో సేమ్ ఇలాగే ఈ సెల్ మెంబ్రెయిన్ని మొత్తం ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే డైజెస్ట్ చేస్తుంది. చేసినప్పుడు ఈ లోపల ఉండేటువంటి క్రోమోజోమ్స్ అన్నీ నీకు ఇలా వచ్చేస్తాయి. క్రోమోజోమ్స్ని మాత్రం నువ్వేం చేస్తావు, మొత్తం బయటకు తీసేస్తావు. ఈ బయటకు తీసినటువంటి క్రోమోజోమ్స్ని నెక్స్ట్ సెకండ్ స్టెప్లో, ఫస్ట్ స్టెప్లోనేమో లైసోజైమ్ అనే ఎంజైమ్ని యూజ్ చేసి సెల్ మెంబ్రెయిన్ని కరిగించి క్రోమోజోమ్ని ఐసోలేట్ చేసావు, బయటకు తీసావు. ఈ క్రోమోజోమ్ని ఇప్పుడేం చేయాలి తెలుసా, ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేటువంటి ఒక సిజర్, ఓకే, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేటువంటి ఒక సిజర్ని, దీన్ని ఎంజైమ్ అని కూడా అంటారు. సో మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో ఏఎస్ఈఏజ్ అనే వర్డ్తోని ఏది ఎండ్ అయినా దాన్ని మనం ఎంజైమ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేటువంటి ఒక సిజర్, నథింగ్ బట్ ఎంజైమ్, దాన్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సో థ్రెడ్స్ క్రోమోజోమ్స్ని బయటకి ఎక్స్ట్రాక్ట్ చేశారు కదా సెల్ నుంచి, ఈ క్రోమోజోమ్స్ని మొత్తం ఏం చేస్తారంటే ఇట్లా సో ఏం చేస్తారు, పీసులు లాగా కట్ చేసేస్తారు అనమాట. వీటినే ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ అనేసి పిలుస్తారు. ఈ కట్ చేసినటువంటి జీన్స్లో వీటిని ప్రతి సింగిల్ ఫ్రాగ్మెంట్ని మనం జీన్ లాగా కన్సిడర్ చేస్తాం. ఒక్కొక్క జీను ఒక్కొక్క క్యారెక్టర్కి కారణమవుతుంది అనమాట. సో ఇప్పుడు నీకు ఏ జీన్ కావాలనుకుంటున్నావో ఈ జీన్స్లో ఏ జీన్ ఇన్సులిన్ సెక్రీషన్ చేస్తుంది అని మనం అనుకుంటామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి స్పెసిఫిక్గా. సో ఇప్పుడు ఆ జీన్ని సెలెక్ట్ చేసుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీన్ అనుకో, దిస్ ఈజ్ లైక్ నథింగ్ బట్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి సెలెక్టెడ్ జీన్ అనుకోండి ఇది. సో దిస్ ఈజ్ లైక్ సెలెక్టెడ్ జీన్, ఓకేనా. ఇప్పుడు నువ్వేం చేసినావు, ఒక సెలెక్టెడ్ జీన్ని సపరేట్ చేసి బయట పెట్టుకున్నావు అనమాట. దానికంటే ముందు ఈ క్రోమోజోమ్స్ని క్లీన్ చేసే ప్రాసెస్ చాలా చేస్తారు. కొన్ని అడ్వాన్స్డ్ కెమికల్స్ని వాటిని యూజ్ చేసి ఈ క్రోమోజోమ్స్కి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా మొత్తము స్టెరిలైజ్ చేస్తారనమాట, ఓకేనా. అందులో ఉండే జర్మ్స్ అవన్నీ కూడా చనిపోవడానికి స్టెరిలైజ్ చేస్తారు. అవన్నీ మీకు అవసరం లేదు, ల్యాబొరేటరీలో చేసే ఇంటర్నల్ లైక్ ఆ ప్రాసెస్లో జరిగేటువంటి కొన్ని మెథడ్స్ అనమాట అవన్నీ. సో ఫైనల్గా నువ్వేం చేస్తావంటే సెలెక్టెడ్ జీన్ని ఇలా సెలెక్ట్ చేసి పెట్టుకున్నావు. ఇప్పుడు ఇది నీకు కావాల్సినటువంటి జీన్ అనమాట. ఈ ఒక్క జీన్తోని నువ్వేం చేయాలి, మల్టిపుల్ జీన్స్ని ప్రొడ్యూస్ చేసి ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ జీన్ ఏంటి, ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్ కదా. ఒక జీన్తో నీకు కొంచెం ఇన్సులిన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇన్సులిన్ మెడిసిన్ ప్రొడ్యూస్ చేసి
ప్రపంచంలో ఉండే డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ కూడా నువ్వు ఆ శాంపుల్ని సప్లై చేయాలంటే నీకు బల్క్ క్వాంటిటీ కావాలి. మరి ఆ క్వాంటిటీని నువ్వు ఎలా రెప్లికేట్ చేస్తావు అని అంటే ఇప్పుడు అక్కడ సెలెక్టెడ్ జీన్ని నువ్వు తీసుకున్నావు. ఇక్కడ సెకండ్ స్టెప్ ఏముంది మనకు, ఇన్సర్షన్ ఆఫ్ సెలెక్టెడ్ జీన్ ఇంటూ ప్లాస్మిడ్ అన్నారు. సో యాక్చువల్లీ వాట్ ఈజ్ మీన్ బై ప్లాస్మిడ్? ప్లాస్మిడ్ ఎందులో ఉంటుంది అంటే బ్యాక్టీరియాస్లో ప్లాస్మిడ్ ఉంటుంది. ఓకే, ఎందులో? బ్యాక్టీరియాస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బ్యాక్టీరియా సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్యాక్టీరియాలో ఇక్కడ ప్లాస్మిడ్ ఉంది చూసారా, దిస్ ఈజ్ లైక్ క్రోమోజోమ్స్ అండి. బ్యాక్టీరియాలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ లేదా జెనెటిక్ మెటీరియల్గా మనం వీటిని కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకేనా, బ్యాక్టీరియాలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఆర్ జెనెటిక్ మెటీరియల్స్ ఇవి. అండ్ దిస్ ఈజ్ లైక్ నథింగ్ బట్ ప్లాస్మిడ్. సో ప్లాస్మిడ్లో కూడా క్రోమోజోమ్స్ ఉంటాయి. కాకపోతే ఈ ప్లాస్మిడ్స్కి వీటికి ఏంటంటే ఇండిపెండెంట్గా రెప్లికేట్ అయ్యేటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది వీటికి. ఆ క్యారెక్టర్ వల్లనే మనం దీన్ని కన్సిడర్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇవి మెయిన్ క్రోమోజోమ్స్, దీన్ని మనం ఏం టచ్ చేయట్లేదు, ఇది న్యాచురల్ డిఎన్ఏ. దాని తర్వాత ఇక్కడ ప్లాస్మిడ్స్ అని రౌండ్ షేప్లో ప్లాస్మిడ్స్ ఉన్నాయి కదా. బ్యాక్టీరియాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్మిడ్స్ ఉంటాయి. కొన్నేమో బిగ్ సైజులో ఉండే ప్లాస్మిడ్స్ ఉంటాయి, కొన్ని వెరీ స్మాల్ సైజులో ఉండే ప్లాస్మిడ్స్ ఉంటాయి. అట్లా సైజెస్ని బట్టి డిఫరెంట్ ప్లాస్మిడ్స్ అనేవి బ్యాక్టీరియాస్లో ఉంటాయి. ఈ ప్లాస్మిడ్స్లో కూడా డిఎన్ఏస్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకేనా, వీటినే ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ అని అంటారు. బ్యాక్టీరియాలో ఉండేటువంటి ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ప్లాస్మిడ్స్లో ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ బ్యాక్టీరియల్ సెల్ ఒక బ్యాక్టీరియాని నువ్వేం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. నథింగ్ బట్ ఏదో ఒక బ్యాక్టీరియానండి, ఈకోలై బ్యాక్టీరియా కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇస్ ద బ్యాక్టీరియా, ఒక బ్యాక్టీరియాని మీరు ఏం చేయాలి అని అంటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, బ్యాక్టీరియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలై బ్యాక్టీరియా అని అనుకోండి. ఈ బ్యాక్టీరియాని సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో క్రోమోజోమ్స్, న్యాచురల్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి అని చెప్పాము, దీంట్లో క్రోమోజోమ్స్ కాకుండా ప్లాస్మిడ్స్ ఉంటాయి. అవునా, దిస్ ఈజ్ లైక్ ప్లాస్మిడ్. ఇందాక చూపించాను కదా, దట్ ఈజ్ లైక్ ప్లాస్మిడ్. ఈ ప్లాస్మిడ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే సేమ్ లైసోజైమ్ అనే ఒక ఎంజైమ్ని యూజ్ చేసి ఈ బ్యాక్టీరియాలో పైన ఉండేటువంటి సెల్ మెంబ్రెయిన్ని మొత్తం కరిగించేసి లోపల ఉండే ప్లాస్మిడ్ని బయటికి తీయాలి. ఓకేనా, లోపల ఉండే ప్లాస్మిడ్. ఈ ప్లాస్మిడే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే దీనికి సెల్ఫ్ రెప్లికేట్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది. ఓకేనా, సెల్ఫ్ రెప్లికేట్. ఇది రెప్లికేట్ చాలా మల్టిపుల్ టైమ్స్ రెప్లికేట్ అవుతుంది అనమాట. ఇది రెప్లికేట్ అంటే ఏంటంటే డూప్లికేషన్, కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఏది? ఈ ప్లాస్మిడ్ అనేది. ఈ ప్లాస్మిడ్లో ఇక్కడ మొత్తం నీకేంటి అని అంటే దీంట్లో కూడా క్రోమోజోమ్స్, డిఎన్ఏస్ అన్నీ ఇలా ఉంటాయి. ఓకేనా, ప్లాస్మిడ్స్లో క్రోమోజోమ్స్, డిఎన్ఏ ఇట్లా ఉంటుంది అనమాట. వీటినే ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ అంటారు. ఈ ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ప్లాస్మిడ్స్లో ఉంటాయి. దీన్ని మనం వెక్టార్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏంది అని అంటే నువ్వు సెలెక్ట్ చేసినటువంటి జీన్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయడానికి మనకు స్కోప్ లేదు. అప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఒక వెక్టార్ని, దీన్నే వెహికల్ అంటారు, ఒక వెక్టర్ని చూస్ చేసుకొని ఈ వెక్టార్ త్రూ ఇంకొక సెల్లులోకి ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఈ వెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నావు కదా, ఈ వెక్టార్లో ఇక్కడ ఆర్టీఎస్ అనేటువంటి ఒక సైట్ ఉంటుందండి. నథింగ్ బట్ దిస్ ఈజ్ లైక్ ఆర్టీఎస్ సైట్ అంటాం. ఇది సెల్ఫ్ రెప్లికేట్ అవుతుంది మంచిగా. ఓకేనా, ఆర్టీఎస్ సైట్. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అనేటువంటి ఒక సిజర్ ఉంది కదా, ఈ సిజర్ని యూజ్ చేసి ఈ ఆర్టీఎస్ సైట్ని మనం ఏం చేసామంటే కట్ చేసి బయటకు పడేసాం. ఓకేనా, ఈ ఆర్టీఎస్ సైట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ని మొత్తం మనం ఏం చేసాము అని అంటే ఇట్లా కట్ చేసేసాం అనమాట. ఈ పార్ట్ అంతా కూడా కట్ చేసేసాం. సో కట్ చేసేసిన తర్వాత నీకు ఇంకేం మిగిలింది, ప్లాస్మిడ్ అనేది సగం ప్లాస్మిడ్ ఇట్లా ఉంటుంది. నథింగ్ బట్ ఇది మనం సగం ప్లాస్మిడ్. ఓకేనా, ఇలా ఉంటాయి అనుకోండి. నథింగ్ బట్ జీన్స్ అవన్నీ కూడా ఇలా ఉంటాయి. మీరు ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లాస్మిడ్కి ఈ కట్ చేసేసినటువంటి స్పేస్ ఉంది కదా, దీంట్లో నువ్వు ఇక్కడ ఒక జీన్ని సెలెక్ట్ చేసావు కదా, ఆ సెలెక్ట్ చేసినటువంటి జీన్ని నువ్వేం చేయాలి అని అంటే దీనికి అంటించాలి. ఓకే, ఈ సెలెక్టెడ్ జీన్ ఉంది చూసావా, ఈ జీన్ని మనం దీనికి ఏం చేయాలి, అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేయడానికి ఇక్కడ లైగేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ని యూజ్ చేస్తారు. ఓకేనా, లైగేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ని యూజ్ చేసి ఆ ఎంజైమ్ హెల్ప్తోని సెలెక్టెడ్ జీన్ని ఈ ప్లాస్మిడ్కి కనెక్ట్ చేస్తారు. దీన్నే ఇప్పుడు మనం ఏమంటాం, ఆర్డిఎన్ఏ అని అంటాం. ఆర్డిఎన్ఏ అంటే
రీకాంబినెంట్. రీకాంబినెంట్ అంటే కంబైన్డ్. మనం ఏం చేసాం, సెలెక్టెడ్ జీన్ని ఒక ప్లాస్మిడ్కి కంబైన్ చేసినాం, అతికిచ్చినాం. దీన్ని మనం ఏమంటామంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అని అంటారు. ఈ డిఎన్ఏ ఎవరిది? బ్యాక్టీరియాలో ఉండేటువంటి ప్లాస్మిడ్ది. ఆల్రెడీ ఉండేటువంటి ఈ డిఎన్ఏకి నువ్వేం చేసావు, ఇంకొక జీన్ని తీసుకొచ్చి కంబైన్ చేసినావు. ఆ కాంబినేషన్ని మనం ఏమంటాం, రీకాంబినెంట్ డిఎన్ఏ అనేసి పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు నీకు ఆ డిఎన్ఏ వచ్చింది, నీకు కావాల్సినటువంటి సెలెక్టెడ్ జీన్ ఇది. ఇప్పుడేం చేయాలంటే థర్డ్ స్టెప్లో ట్రాన్స్డక్షన్ ఆఫ్ ఆర్డిఎన్ఏ ఇంటూ హోస్ట్ సెల్ అని అన్నాం. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక హోస్ట్ సెల్ను తీసుకోవాలి. నీకు ఎందులో అయితే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నావో అందులో. హోస్ట్ సెల్ను మ్యాక్సిమం ఏమేమి తీసుకుంటారంటే బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ని తీసుకుంటారు. ఇప్పుడు బ్యాక్టీరియాకి వస్తే ఈకోలై బ్యాక్టీరియాని తీసుకోవచ్చు, లేదా ఈస్ట్ అనేటువంటి ఫంగస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈస్ట్ అనే ఫంగస్ కానీ ఈకోలై అనే బ్యాక్టీరియా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. నథింగ్ బట్, రెండు కాదు, రెండిట్లో ఏదో ఒకటి. దీన్ని మనం హోస్ట్ సెల్ అనేసి పిలుస్తారు. ఓకేనా? దిస్ ఈజ్ హోస్ట్ సెల్. ఇప్పుడు ఈ హోస్ట్ సెల్లోకి నువ్వేం చేస్తావు అని అంటే కొన్ని ఎంజైమ్స్తోని ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ ఆర్డిఎన్ఏ ఉంది చూసావా, దాన్ని దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తావు. ఆల్రెడీ ఈకోలైలో ఏముంటాయి, క్రోమోజోమ్స్ ఉంటాయి, ప్లస్ ఇంకోటి ఏముంటుంది, ప్లాస్మిడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి, మళ్ళీ లైసోజైమ్ ఎంజైమ్ని యూజ్ చేసి ఏం చేయాలి ఈసారి అని అంటే ఈ పైన ఉండేటువంటి సెల్ వాల్ని అలాగే ఉంచి లోపల ఉండేటువంటి క్రోమోజోమ్ని ప్లాస్మిడ్ని నువ్వు బయటకు తీయచ్చు, తీకపోయినా పర్లేదు. ఓకే, తీకపోయినా పర్లేదు. ఇప్పుడు ఈ ఆర్డిఎన్ఏ ఉంది చూసావా, దాన్ని డైరెక్ట్గా నువ్వు దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేసావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూస్ చేసామనుకో, మనం కొన్ని ఎంజైమ్స్ని వీళ్ళు లోపల ఇన్సర్ట్ చేసి క్రోమోజోమ్స్ని ప్లాస్మిడ్స్ని కరిగించి దీన్ని ఇన్సర్ట్ చేస్తారు. కరిగించకపోయినా కూడా దీన్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, వాటికేమి ఇది డిస్టర్బెన్స్ అవ్వదు. ఎందుకంటే ఇందులో ప్రతి ప్లాస్మిడ్కి రెప్లికేట్ అయ్యే క్యాపబిలిటీ ఉంటుంది కదా. ఆల్రెడీ న్యాచురల్గా ఉన్నవి ఎలా అయితే రెప్లికేట్ అవుతాయో, నువ్వు బయట నుంచి ఎక్కించుండేది ఇది కూడా ఆటోమేటిక్గా దాంతోపాటే రెప్లికేట్ అవుతుంది. నువ్వు కావాల్సిన దాన్ని నువ్వు మళ్ళీ సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు ఒక సెల్ తీసుకున్నావు, ఆ సెల్లులోకి నువ్వేం చేసినావు, నీకు కావాల్సిన ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా నువ్వు తయారు చేసినటువంటి ఆర్డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని నువ్వు దీంట్లోకి ఏం చేసినావు అంటే ఇలా ఇంట్రడ్యూస్ చేస్తావు. ఓకేనా? సో నథింగ్ బట్ ఇట్లా ఇంట్రడ్యూస్ చేసావు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దీనికి రెప్లికేట్ అవుతుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఇది ఏమవుతుంది అని అంటే కొన్ని వీక్స్ తర్వాత ఈ ఆర్డిఎన్ఏ క్లోన్స్ ఫామ్ అవుతాయి. క్లోన్స్ అని అంటే ఏంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలాగే జిరాక్స్ కాపీ లాగా ఉండేటువంటి ఇంకో కొన్ని ప్లాస్మిడ్స్ ఏమవుతాయంటే రెప్లికేట్ అవుతాయి. ఇది దీని న్యాచురల్ క్యారెక్టరు, అందుకే మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ప్లాస్మిడ్నే వెక్టర్గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ప్లాస్మిడ్నే వెక్టర్గా మనం ప్లాస్మిడ్కి రెప్లికేట్ అయ్యే క్యాపబిలిటీ ఉంది, దానంతకదే క్లోన్స్ని ఫామ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉంది కాబట్టి మనం దాన్ని వెక్టర్గా చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకేనా? చూస్ చేసుకున్నాం, దట్ ఈస్ వెక్టర్. ఇప్పుడు కొన్ని వీక్స్ తర్వాత ఏమవుతాయంటే ఇలాంటి ఆర్డిఎన్ఏస్ మల్టిపుల్ అవుతాయి. ఓకేనా? క్లోన్స్ ఫామ్ అవుతాయి ఇలాగా. ఓకేనా? ఇట్లా మల్టిపుల్ క్లోన్స్ అన్నీ కూడా ఇలా మల్టిపుల్ క్లోన్స్ ఫామ్ అవుతాయి. మల్టిపుల్ క్లోన్స్ ఫామ్ అయినప్పుడు ఏంటి, నీకు ఒక జీన్ మల్టిపుల్ జీన్స్ ఇచ్చింది కదా, అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే దీని నుంచి సపరేట్గా ఈ పర్పుల్ కలర్లో నేను ఏవైతే జీన్స్ వేసానో ఆ జీన్స్ అన్నిటినీ ఏం చేస్తారు అని అంటే ఇట్లా మొత్తం అన్ని జీన్స్ని కలిపి ఐసోలేట్ చేస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ సెల్స్ అన్నీ, ఈ జీన్స్ అన్నీ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, హ్యూమన్ సెల్ నుంచి ఇన్సులిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక జీన్ని ఇక్కడ ఐసోలేట్ చేశారా లేదా? ఈ జీన్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుందా లేదా? ఇప్పుడు ఇలాంటి జీన్స్ ఒక జీన్ త్రూ నువ్వు మల్టిపుల్ జీన్స్ చేసావు. ఈ మల్టిపుల్ జీన్స్ అన్నీ ఏం చేస్తాయి అని అంటే మంచిగా ఎక్సెస్ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు దీన్ని ఇంజెక్షన్స్ రూపంలో డయాబెటీస్ పేషెంట్స్కి ఇస్తారనమాట. దీన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. ఇలాగే గ్రోత్ హార్మోన్ కూడా చేస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్ని యూజ్ చేసి బీటీ కాటన్ కానీ, బ్రింజాల్ కానీ, మొక్కల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రాప్స్, ఈవెన్ గోల్డెన్ రైస్ కానీ, బీటా కెరోటిన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్ని ఐసోలేట్ చేసి గోల్డెన్ రైస్ని సృష్టించారు. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవెన్ అనిమల్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండే అనిమల్స్ని, ఇప్పుడు ఆవులు ఉన్నాయనుకోండి, ఆవుల్లో రకరకాల బ్రీడ్స్ వచ్చాయి. జెర్సీ ఆవులని మిల్క్ క్వాంటిటీ ఎక్కువ ఇస్తాయి జెర్సీ ఆవులు. సీడ్లెస్ పప్పాయాస్ అని,
సీడ్లెస్ గ్రేప్స్ అని, ఇలాంటి ఇంకా టొమాటోస్, హైబ్రిడ్ టొమాటోస్, ఇట్లాంటివన్నీ ఎలా వచ్చాయి? బికాస్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా వచ్చాయి. ఇట్లా ఓన్లీ 3 స్టెప్స్లో మనం ఆర్డిఎన్ఏ టెక్నాలజీని కంప్లీట్ చేయొచ్చు. ఐసోలేషన్ ఆఫ్ సెలెక్టెడ్ జీన్, ఇన్సర్షన్ ఆఫ్ సెలెక్టెడ్ జీన్ ఇంటూ ప్లాస్మిడ్, ట్రాన్స్డక్షన్ ఆఫ్ ఆర్డిఎన్ఏ ఇంటూ హోస్ట్ సెల్. ఆ ప్లాస్మిడ్ని తీసుకొని ఇందులో మన హోస్ట్ సెల్లో ఏదైనా ఇన్సర్ట్ చేసుకొని ఆ హోస్ట్ సెల్ హెల్ప్తోని మల్టిపుల్ క్లోన్స్ని మనం డెవలప్ చేసి ఆ జీన్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. అట్లా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్లోకి మనం జీన్స్ని ఏం చేయొచ్చు? ట్రాన్స్లేట్ చేయొచ్చు. అలాగే జీన్స్ని మాడిఫై చేయొచ్చు. ఇదంతా కూడా ఎకో ఫ్రెండ్లీనా కాదా అని అంటే, ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్కి, గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్స్కి అవి ఓకే. కానీ ఆర్డిఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఇప్పుడు బీటీ కాటన్, బీటీ బ్రింజాల్, మస్టర్డ్ ఇవన్నీ తీసుకొచ్చారు కదా, అవన్నీ ఎకో ఫ్రెండ్లీ కాదు. దానివల్ల నేచర్ డిస్టర్బ్ అవుతుంది. ఎలా అవుతుంది అని అంటే, ఇప్పుడు బీటీ కాటన్ లాస్ట్ టైం ఆల్రెడీ మనం వీడియోలో చెప్పుకున్నాం, అది బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా నుంచి బీటీ టాక్సిన్స్ని కలెక్ట్ చేసి ఈ కాటన్ సీడ్లో ఇన్సర్ట్ చేసి ఈ బీటీ కాటన్ని డెవలప్ చేసాం. ఈ కాటన్లో టాక్సిన్స్ ఉన్నాయి. దేనికి ఆ టాక్సిన్స్? ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ కోసం. ఏమైనా ఇన్సెక్ట్స్ వచ్చి ఈ లీఫ్ని అవి తిన్నప్పుడు చంపేయడానికి. ఇప్పుడు అది ఒక్కదాన్నే చంపేయట్లేదు కదా, ఇప్పుడు బటర్ఫ్లైస్ తిన్నా, గ్రాస్ ఓపర్ తిన్నా, ఏవి తిన్నా చచ్చిపోతున్నాయి. ఆ లీవ్స్ అన్నీ రాలిపోయి కింద పడినప్పుడు సాయిల్ పొల్యూషన్, టాక్సిన్స్ అంతా నేలలోకి వెళ్ళి సాయిల్ పొల్యూషన్ అయ్యి అండర్ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళి వాటర్ పొల్యూషన్ జరిగి ఇట్లా ఎకోసిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎకో ఫ్రెండ్లీ అండి. మరి బీటీ కాటన్ అనేది కమర్షియల్ క్రాప్ కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తున్నాం. బీటీ బ్రింజాల్ అండ్ బీటీ మస్టర్డ్ ఇవి రెండు కూడా ఫుడ్ క్రాప్స్ కాబట్టి సుప్రీంకోర్టు వీటి మీద స్టే ఇచ్చిందనమాట. ఇవి మన ఇండియాలో లేవు. సో బీటీ బ్రింజాల్ కమర్షియల్గా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంట్రీ ఏది అంటే బంగ్లాదేశ్. వాళ్ళు కమర్షియల్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు. అంటే ఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం, లేకపోతే మీథేన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడం కోసం, ఇట్లా పెస్టిసైడ్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం అట్లా వేరే పర్పస్లో వాడుతున్నారు, బట్ నాట్ ఫర్ ఈటింగ్ పర్పస్. ఓకేనా? ఇట్లా ఈ 3 స్టెప్స్లో మనం ఏం చేయొచ్చు అని అంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీని మనం కంప్లీట్గా నేర్చుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ హ్యూమన్ సెల్ అండి. హ్యూమన్ సెల్ నుంచి డిఎన్ఏనే, క్రోమోజోమ్ని ఐసోలేట్ చేశారు. దీన్ని కట్ చేసి సెలెక్టెడ్ జీన్ తీసుకున్నారు. ఇంకొక బ్యాక్టీరియా తీసుకొని ఇందులో నుంచి ప్లాస్మిడ్ని బయటకు తీసి ప్లాస్మిడ్కి దీన్ని అటాచ్ చేసి హోస్ట్ సెల్కి పెట్టి ప్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా? సింపుల్గా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేది ఇలాగే జరుగుతుంది. ఇందులో యూజ్ అయ్యేటువంటి ఎంజైమ్స్, సో లైసోజైమ్ ఎంజైమ్, లైగేజ్ ఎంజైమ్, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎస్. ఇంకా వీటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అనిమల్స్లో వేటిలో దీన్ని యూజ్ చేశారు, ప్లాంట్స్ వేటిలో దీన్ని యూజ్ చేశారు, అన్నీ మనం ఎస్ఎన్టీ క్లాస్లో డిస్కస్ చేశాను, వీడియోస్లో ఉన్నాయి. సో వీడియోస్లో ఒకసారి చూడండి. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.